అందుకేగా కల్పించడానికి తిట్టుకుంటాం మనం సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో వచ్చినటువంటిది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి వర్గానికి గత స్వతంత్రం వచ్చిన 77 ఏళ్లలో ఏనాడు లభించినటువంటి ఊరట, అనూహ్యమైనటువంటి ఊరట నరేంద్ర మోడీ ఇచ్చాడని చెప్పుకోవాలి. కానీ ఒకటి సార్, ఇక్కడ ఇది స్వాగతించదగ్గ పరిణామమే. ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతాం. కానీ ట్యాక్స్ పేయర్స్ తగ్గుతారు దీనివల్ల. తగ్గితే కేంద్రానికి లాభమా, నష్టమా, ప్రయోజనమా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా చూసుకుంటే గతంతో పోలిస్తే బేసిక్ శాలరీస్ కూడా పెరిగినాయి. కనీస వేతనాలు ఒకప్పుడు మనం చేసినప్పుడు, మీరు చేసినప్పటికి, తర్వాత నాకే ఎంత మార్పు వచ్చిందో, ఇప్పటికి ఇంకా నా టైంలో 3,000 రూపాయలకి జీతం జాయిన్, మీరు ఇంకా తక్కువ చేసి ఉంటారు మేబీ. ఇప్పుడు వచ్చేసరికి మినిమం వేతనం అనేది 18,000, 15,000 వరకు ఉంది ఎక్కడ ఎంత చిన్న జాబ్ కానీ. అంటే దాన్ని బట్టి ఈ స్లాబ్స్ కూడా మారుస్తున్నారా, లేదు ప్రత్యేకంగా ఒక వెసులుబాటు తీసుకురావాలనే ఉద్దేశంతో మోడీ తీసుకొచ్చారా? అలా తీసుకొస్తే ట్యాక్స్ పేయర్స్ తగ్గితే ఒక రకంగా కేంద్రానికి నష్టమే కదా. ఇప్పుడు మా నాన్న మా తాతల టైంలో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్లు పెరుగుతూనే వచ్చినాయి కదా. అలా పెరుగుతూ వచ్చినటువంటిది నా దాకా వచ్చినప్పుడు కానీ నా తర్వాత కూడా అదే ఎగ్జామ్షన్ ఉంది కదా అంటున్నా నేను. ₹1,00,000 2.5 దగ్గర అయిపోయాం కదా మనం. స్ట్రక్చర్స్ అనుగుణంగా ఇవ్వలేదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ప్రభుత్వాల యొక్క వాతావరణం. గతం ఎలా ఆలోచించారు, ఇప్పుడు ఎలా ఆలోచించారు. ఇవాళ రోజున సరిగ్గా చెప్పాలంటే కేవలం